హలో ఎవ్రీవన్, అందరూ సంక్రాంతికి మీ విలేజెస్కి వెళ్ళారు కదా. సో మేము వైజాగ్ వాళ్ళం కాబట్టి మేము ఒక హిడెన్ రిసార్ట్కి వెళ్ళామన్నమాట. సో అక్కడైతే కొంచెం పల్లెటూరు వాతావరణంతో చాలా చాలా బాగుంది. మంచి గ్రీనరీస్ తోటి ప్లాంట్స్ అవన్నీ కూడా పెంచి చాలా ఒక విలేజ్ వైబ్ని క్రియేట్ చేశారనమాట. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో అందుకనే డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. 1 అయిపోయింది. సో ఫస్ట్ లంచ్ చేసేద్దాం, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. సో మేము ఫస్ట్ లంచ్ చేసేసిన తర్వాత మిగిలిందంతా విజిట్ చేద్దాం అనుకున్నాము. సో అక్కడైతే మా కోకో వచ్చింది. సో కోకోతో అందరు కాసేపు ఆడుకున్నాము. వెంటనే రెస్టారెంట్లోకి వెళ్ళి సో మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసాము. సో ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నదండి. సో అస్సలు మేమైతే 10/10 ఇవ్వచ్చేమో. మేమైతే టోటల్ 20 మెంబర్స్ వెళ్ళాము. సో 20 మెంబర్స్కి కూడా ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. సో అండ్ అక్కడ కొంచెం హైజీన్ కూడా ఉన్నది. సో నీట్ అండ్ క్లియర్గా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగున్నది అనమాట. మా పాప అయితే హైడ్ అండ్ సీక్ ఆడుతుంది వాళ్ళ తాతతోటి వాళ్ళ డాడీతోటి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, పిల్లలకి పెట్టొచ్చు. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఓవరాల్గా రెస్టారెంట్ అయితే యాంబియన్స్ అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. చూసారు కదా, పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఆడుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉన్నది. అండ్ అలానే అక్కడ కొంచెం ఫోటో బూత్ పెట్టారు. సో పిల్లలు మంచి మంచి స్నాప్స్ క్లిక్ చేసుకోవడానికి. సో మంచిగా మా పిల్లలకి మంచి ఫొటోస్ తీసాము. సో అండ్ అలానే అక్కడ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. వాటర్ వరల్డ్ ఉన్నది. సో వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నది. అండ్ కొంచెం నాకు తెలిసి కొంచెం మెయింటెనెన్స్ కూడా చేయాలి. అంత పర్ఫెక్ట్గా ఉన్నదని నేను చెప్పాను, బట్ ఓకే అనిపించింది. అండ్ అలానే ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇండోర్ గేమ్స్లో ఏంటంటే బ్యాడ్మింటన్, క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్, సో ఇలా చాలా కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. సో అందరూ ఆడుకున్నాము. సో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ అలానే మంచిగా రెస్టారెంట్ ఉన్నది. ఒకవేళ మనం నైట్ స్టే చేయాలనుకుంటే రూమ్స్ ఉన్నాయి. సో అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మీకు చెప్పాను కదా, కంప్లీట్ విలేజ్ వైబ్స్ క్రియేట్ చేశారు. సో మేమైతే బుల్లకట్ రైడ్ కూడా మేము ఎంజాయ్ చేసాము. పిల్లలైతే వాటిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఈవెన్ మా జనరేషన్లో కూడా మేము ఇదే ఫస్ట్ టైం అనమాట. మీలో ఎంతమంది ఎద్దుల బండి మీద రైడ్ చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ అయితే మంచిగా లైటింగ్స్ తోటి కలర్ఫుల్గా రెడీ చేశారనమాట. సో అందరూ రిలాక్స్ అవ్వడానికి రౌండ్ టేబుల్స్ పెట్టేసి అండ్ పెద్ద స్క్రీన్ కూడా పెట్టారనమాట. సో మనకు నచ్చిన సాంగ్స్ అవన్నీ పెట్టారు. సో మేమైతే ఈవినింగ్ కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికని వచ్చాము. కొంచెం స్నాక్స్ అండ్ కాఫీస్ తీసుకున్నాము. సో నైట్ అయితే కొంచెం అలా రిలాక్స్ అయ్యాము. అండ్ ప్రొజెక్టర్ పెట్టారు కాబట్టి కిడ్స్ కూడా బాగా డ్యాన్స్లు అవన్నీ వేశారు. అది ఏదో కాదండి, సిరికి రిసార్ట్ అనమాట. అది మనకి ఎస్కోట దగ్గరలో ఉన్నది. సో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. బాయ్ బాయ్.